వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మెథడాలజీకి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి మెథడాలజీ క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోస్లో చాలా ఉన్నాయి. మరి ఈ మెథడాలజీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు కూడా ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి. సో చూడండి, క్వశ్చన్ నెంబర్ 1లోకి వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1లో అకార్డింగ్ టు బ్లూమ్స్ revised taxonomy of educational objectives, which of the following is the highest level in the cognitive domain? బ్లూమ్స్ సవరించిన విద్యా లక్ష్యాల వర్గీకరణ ప్రకారం జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? ఇక్కడ విశ్లేషణ, అనలైజింగ్, మూల్యాంకనం, ఎవాల్యూటింగ్, సృష్టించడం, క్రియేటింగ్, అనువర్తించడం, అప్లయింగ్, 4 ఇచ్చిన మనకు ఆప్షన్స్. ఈ 4 కూడా కాగ్నిటివ్ డొమైన్లో ఉన్నటువంటి అంశాలే, అంటే జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలే. మరి అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? ఈ 4లలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? విశ్లేషణ, అనలైజింగ్గా, మూల్యాంకనం, ఎవాల్యుయేటింగ్గా, సృష్టించడం, క్రియేటింగ్గా, అనువర్తించడం, అప్లయింగ్గా. సో అప్లయింగ్ చేయడమా, అనలైజింగ్ చేయడమా, ఎవాల్యుయేటింగ్గా, క్రియేటింగ్గా. సో ఇక్కడ మనకు క్రియేటింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇందులో ఉన్నటువంటి లక్ష్యాలలో, ఆ స్థాయి లక్ష్యాలలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఈ జ్ఞానాత్మక రంగంలో చెందిన దానికి క్రియేటింగ్, సృష్టించడం అనేది రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 1కి సి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, క్వశ్చన్ నెంబర్ 2లో అకార్డింగ్ టు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్సిఎఫ్ 2005, ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ ఈజ్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాలల్లో గణిత విద్యా బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? గణిత శాస్త్రజ్ఞులను తయారు చేయడం, ప్రొడ్యూసింగ్ మ్యాథమెటిషియన్స్, పిల్లల ఆలోచన విధానాన్ని గణితీకరించడం, మ్యాథమెటిలైజేషన్ ఆఫ్ ది చైల్డ్స్ థాట్ ప్రాసెస్, సూత్రాలను కంఠస్థం చేయడం, మెమరైజింగ్ ఫార్ములాస్, ఉద్యోగాలకు సన్నద్ధం చేయడం, ప్రిపేరింగ్ ఫర్ జాబ్స్. సో మరి ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్? మనకు శాస్త్రజ్ఞులను తయారు చేయడమా, పిల్లలు ఆలోచన విధానాన్ని గణితీకరించడమా, సూత్రాలను కంఠస్థం చేయించడమా, ఉద్యోగాలకు సన్నద్ధం చేయడమా? ఈ ఉద్యోగాలకు సన్నద్ధం చేయించడం అనేది కాదు, సూత్రాలు కంఠస్థం చేయడం అసలు కాదు, శాస్త్రజ్ఞులను తయారు చేయడం కూడా కాదు. పిల్లల్లో ఆలోచన విధానాన్ని గణితీకరించడమే ఎన్సిఎఫ్ 2005 యొక్క ప్రధాన లక్ష్యం. The method of teaching, third question చూడండి. The method of teaching mathematics that proceeds from specific example to general rules or formulas is. నిర్దిష్ట ఉదాహరణల నుండి సాధారణ సూత్రాల వైపుకు సాగే గణిత బోధనా పద్ధతి ఏది? నిగమన పద్ధతి, డిడక్టివ్ మెథడ్, ఆగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్, విశ్లేషణ పద్ధతి, అనలిటిక్ మెథడ్, సంశ్లేషణ పద్ధతి, సింథటిక్ మెథడ్. సో ఇక్కడ మరి మనకు ఆల్రెడీ ఈ మెథడ్స్ గురించి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్లో వచ్చింది. ఒక్కొక్క మెథడ్కి సంబంధించిన ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది, ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది. నిగమన పద్ధతి అంటే ఏంది? మనకు సూత్రాలను బేస్ చేసుకొని మనం సొల్యూషన్ చేయడాన్ని నిగమన పద్ధతి అంటాం. కాబట్టి ఇక్కడ సూత్రాల వైపు సాగాలి, అంటే నిర్దిష్ట ఎగ్జాంపుల్స్ టు ఫార్ములాస్, జనరలైజేషన్. సో విశ్లేషణ పద్ధతి ఏంటి? మనకు విశ్లేషణ, సంశ్లేషణ మనకు జామెట్రిక్లో వస్తుంటుంది ఎక్కువగా. విశ్లేషణ అంటే మనం అన్నోన్ టు నోన్ వస్తాం, సంశ్లేషణ అంటే నోన్ టు అన్నోన్ పోతాం. సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ నుంచి సాధారణ జనరలైజేషన్ వరకు వెళ్ళేది ఇండక్టివ్ మెథడ్, దట్ ఈస్ ఆగమన పద్ధతి. సో థర్డ్ క్వశ్చన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది ఫేమస్ అన్షియంట్ ఇండియన్ మ్యాథమెటికల్ వర్క్ లీలావతి? ప్రసిద్ధ ప్రాచీన భారతీయ గణిత గ్రంథం లీలావతి రచయిత ఎవరు? ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య, వరహామీరుడు. సో ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్, భాస్కరాచార్యుడు. ఇక్కడ మనకు భాస్కరాచార్య 2 అని కూడా రావచ్చు ఆన్సర్. సో భాస్కరాచార్య 2 అని వస్తే కూడా రైట్ ఆన్సరే. భాస్కరాచార్యుడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 4th క్వశ్చన్కు సి ఇస్ ద రైట్ ఆన్సర్. 5th క్వశ్చన్, the primary purpose of conducting a diagnostic test in mathematics is to. గణితంలో లోప నిర్ధారణ పరీక్ష నిర్వహించడం వెనుక ఉన్న
ప్రధాన ఉద్దేశం ఏమిటి? గ్రేడ్లు ఇవ్వడం, అవార్డింగ్ గ్రేడ్స్, అభ్యసన లోపాలను మరియు వాటి కారణాలను గుర్తించడం, ఐడెంటిఫైయింగ్ లెర్నింగ్ గ్యాప్స్ అండ్ దేర్ కేసెస్ కాసెస్, తరగతిలో ర్యాంకులు నిర్ణయించడం, డిటర్మైనింగ్ ర్యాంక్స్ ఇన్ క్లాస్, తదుపరి తరగతికి ప్రమోట్ చేయడం, ప్రమోటింగ్ టు ద నెక్స్ట్ క్లాస్. సో ఇక్కడ మరి లోప నిర్ధారణ పరీక్ష, డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఎక్కడైతే విద్యార్థులు వెనుకబడుతున్నారో ఆ లోపాలను గుర్తించి వాటికి కారణాలను గుర్తించడమే డయాగ్నోస్టిక్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని మనం ఇక్కడ గణితంలో లోప నిర్ధారణ పరీక్ష అంటాం. గ్రేడ్లు ఇవ్వడం కాదు, ర్యాంకులు నిర్ణయించడం కాదు, ప్రమోట్ చేయడం కాదు, అభ్యసన లోపాలు మరియు వాటి కారణాలను గుర్తించడం, ఐడెంటిఫైయింగ్ లెర్నింగ్ గ్యాప్స్ అండ్ దేర్ కాసెస్. సో క్వశ్చన్ నెంబర్ 6లో ద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అబాకస్ ఈజ్ మోస్ట్ యూజ్ఫుల్ ఇన్ ప్రైమరీ క్లాసెస్ ఫర్ టీచింగ్. ప్రాథమిక తరగతులలో అబాకస్ పూసల చట్రం దేన్ని బోధించడానికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది? పూసల చట్రం అనగానే మనకు గుర్తొస్తుంది, తెలుసు మనకి, ఇప్పుడు జామితీయ ఆకృతులు అన్నాడు. జామితీయ ఆకృతులు మనం జియో బోర్డ్ ద్వారా జామితీయ ఆకృతులను పరిచయం చేస్తున్నాం కాబట్టి ఈ జామితీయ ఆకృతులు కాదు. స్థాన విలువలు మరియు ప్రాథమిక పరిక్రియలు, ప్లేస్ వాల్యూస్ అండ్ బేసిక్ ఆపరేషన్స్. సో మనకు అబాకస్ ద్వారా పూసల చట్టంతో ప్లేస్ వాల్యూస్ అండ్ బేసిక్ ఆపరేషన్స్ అనేది బోధించడానికి అత్యంత ఉపయోగకరంగా ఉన్నటువంటి మనకు వన్ ఆఫ్ ది అబాకస్ పూసల చట్టం అనేది మనకు ఉపయోగపడుతుంది. టీచింగ్ మెటీరియల్, వన్ ఆఫ్ ది టీచింగ్ మెటీరియల్. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. భిన్నాల గుణకారం కాదు, కోణాల కొలతలను కొలవడానికి మనకు కోణమాలను ఉపయోగిస్తాం కాబట్టి కోణాల కొలతల గురించి కాదు. బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ ద టోటల్ టైమ్ డ్యూరేషన్ ఆఫ్ స్టాండర్డ్ మైక్రో టీచింగ్ సైకిల్? ప్రామాణిక సూక్ష్మ బోధన చట్రం మైక్రో టీచింగ్ సైకిల్ యొక్క మొత్తం సమయ వ్యవధి ఎంత? ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనకు వచ్చినటువంటి క్వశ్చన్. ఇందులో 36 మినిట్స్, 45, 30, 40 కాదు, మనకు 6 మినిట్స్ టీచింగ్కి, మళ్ళీ 12 మినిట్స్ ఫీడ్బ్యాక్, 6 మినిట్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. సో ఆ రకంగా డివైడ్ చేస్తే మనకు 36 మినిట్స్ అనేది మైక్రో టీచింగ్ సైకిల్ యొక్క కంప్లీట్ సమయ వ్యవధి, 36 మినిట్స్. సో 7th A is the right answer. Question number 8. Mathematics is fundamentally considered the science of. గణిత శాస్త్రం ప్రాథమికంగా దేనికి సంబంధించిన శాస్త్రంగా పరిగణించబడుతుంది? ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్ చేయడమనా, తార్కిక ఆలోచన మరియు హేతువాదమా, లాజికల్ థింకింగ్ అండ్ రీజనింగ్, ప్రకృతి పరిశీలనలు, నేచర్ అబ్జర్వేషన్స్, ఊహలు, అజంప్షన్స్. సో దేనికి ఎక్కువగా, దేని శాస్త్రంగా, ప్రాథమికంగా దేనికి సంబంధించిన శాస్త్రంగా పరిగణించబడుతుంది? ఎక్స్పెరిమెంట్స్ అనేది ఉండొచ్చు, కానీ ప్రాథమికంగా శాస్త్రీయంగా పరిగణించబడేది ఎక్స్పెరిమెంట్స్కే ఎక్కువ అవకాశం ఉండదు. ప్రకృతి పరిశీలన, నేచర్ అబ్జర్వేషన్స్ మన మ్యాథమెటిక్స్లో తక్కువగానే ఉంటాయి. ఊహలు, అజంప్షన్స్ ఉన్నప్పటికీ అవి కూడా కొద్దిగా తక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా తార్కిక ఆలోచన మరియు హేతువాదం అనేది గణిత శాస్త్రం ప్రాథమిక దేనికి సంబంధించిన శాస్త్రం అంటే తార్కిక ఆలోచనలు మరియు హేతువాదం, లాజికల్ థింకింగ్ అండ్ రీజనింగ్కు సంబంధించినదిగా పరిగణిస్తాం. సో 8th క్వశ్చన్, బి ఇస్ ద రైట్ ఆన్సర్. 9th క్వశ్చన్, ఏ మ్యాథమెటికల్ టెస్ట్ ఈజ్ సెడ్ టు బి ప్రాసెస్ వ్యాలిడిటీ ఇఫ్ ఇట్. ఒక గణిత పరీక్షకు సార్థకత, వ్యాలిడిటీ ఉందని ఎప్పుడు చెప్తారు? స్థిరమైన ఫలితాలు ఇస్తే, ఇఫ్ ఇట్ గివ్స్ కన్సిస్టెంట్ రిజల్ట్, ఉపాధ్యాయులందరూ ఒకే మార్కులు ఇస్తే, ఇఫ్ ఆల్ టీచర్స్ గివ్ ద సేమ్ మార్క్స్, ఏ లక్ష్యాన్ని కొలవడానికి ఉద్దేశించబడిందో దాన్నే ఖచ్చితంగా కొలిస్తే, ఇఫ్ ఇట్ మెజూర్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈజ్ ఇంటెండెడ్ టు మెజూర్, నిర్వహించడానికి సులభంగా ఉంటే, ఇఫ్ ఇట్ ఈజ్ ఈజీ టు అడ్మినిస్టర్. సో మరి ఏది దీనికి సార్థకత, వ్యాలిడిటీ ఉందని ఎప్పుడు చెప్తాం మనం? స్థిరమైన ఫలితాలు ఇచ్చినప్పుడు, అంటే విశ్వసనీయత ఉంటే స్థిరమైన ఫలితాలు రావడం. స్థిరమైన ఫలితాలు అంటే ఒకే రకమైన ఫలితం వస్తే దాన్ని
విశ్వసనీయత అంటాం. ఎన్నిసార్లు పెట్టినా ఒకే రకమైన ఫలితాలు వస్తే దాన్ని స్థిరమైన విశ్వసనీయత పరీక్ష అంటాం. స్థిరమైన ఫలితాలు రావడం. ఉపాధ్యాయులందరూ ఒకే మార్కులు ఇస్తే ఏ ఉపాధ్యాయునితోటి ఆ పేపరు కరెక్షన్ చేయించినా సేమ్ మార్క్స్ వస్తే దాన్ని ఆబ్జెక్టివిటీ అంటాం. సో అది కూడా కాదు. ఏ లక్ష్యాన్ని కొలవడానికి ఉద్దేశించబడిందో దాన్నే ఖచ్చితంగా కొలిస్తే దాన్ని మనం వ్యాలిడిటీ అని చెప్తాం. గణిత పరీక్షకు సార్థకత. సీజ్ ద రైట్ ఆన్సర్. నిర్వహించడానికి సులభంగా ఉంటాయి అనేది కాదు, స్థిరమైన ఫలితాలు ఇస్తే కాదు, ఉపాధ్యాయులందరూ ఒకే మార్కులు ఇస్తే కాదు, అవి డిఫరెంట్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఇచ్చినటువంటి దీనికి వ్యాలిడిటీకి ఏ లక్ష్యాన్ని కొలవడానికి ఉద్దేశం ఉందో దాన్నే ఖచ్చితంగా కొలిస్తే మనం సార్థకత వ్యాలిడిటీ ఉందని చెప్తాము.